నమస్కారం. ఈరోజు కాళేశ్వరం అంశాన్ని ప్రజల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఏదో బీఆర్ఎస్ ఏదో మంచి చేసింది, కాంగ్రెస్ ఏదో చెడు చేసిందని ఎస్టాబ్లిష్ చేయడానికి బావబామార్దులు నానా కష్టాలు పడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. కన్నేపల్లి పంపు హౌస్ కేంద్రకంగా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ఈ రాజకీయ రాద్ధాంతం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరనే ఒక ఆలోచనతో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా, ఈ బేవకూఫీ మాటలు బంద్ చేయి. ఇంత చిల్లరిగాడు అన్న అర్థం కాలే ఇప్పటి వరకు మాకు. పోతుంటే అర్థమవుతున్నది. ఇంత చిల్లరగానిగా దిగజారి అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు హౌలేగాన్ లెక్క. బ్యారేజీలలో నీళ్లు నింపితే బ్యారేజీలు కూల్తాయిరా బాబు అని చెప్తే నీళ్ళెత్తిపోయి అంటే ఎవరా హౌలే? పిచ్చాయమన్నా మీకు? భూమి ఉండేదే 83 మీన్సీల వరకు 83 MSL ఉంటుంది. 93 నుంచి ఇవాళ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, పెద్దలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఆ మ్యాప్ వేసి చూయించినా కూడా ఈ మ్యాడ్ ఫెలోస్కి ఎందుకు అర్థం కావట్లే? ఇలాంటి పనికిరాని చెత్త సన్నాసులు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా, హరీష్ రావు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీకు మెదడు లేదురా బాబు. సొల్లుగాని లెక్క, సుత్తిగాని లెక్క సుత్తిరావు అని పెట్టుకో ఫాల్తుగా. నీ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏ విధంగా ఆవేశం వస్తుందో నాకు నేను చూసుకుంటూ వస్తున్నా. సిగ్గుందా ఏమైనా నీకు? నీటి దొంగలు, తెలంగాణ దొంగలు మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు. అసలు మిమ్మల్ని కన్నేపల్లి పంపు హౌస్ను ఇటు చివరికి కట్టమని చెప్పింది ఎవడ్రా దరిద్రుడా? పంప్ హౌస్ అనేది నీటి నిల్వ ఉండే దగ్గర పెట్టుకుంటే నీళ్ళు ఎత్తిపోస్తారు. ఊరి భాషలో చెప్పాలంటే ఫుట్బాల్ కాడ నీళ్ళు ఉండాలి. ఫుట్బాల్ యాడ్ ఉంటుందో ఆ నీళ్ళు ఉండాలి. బాయి శాస్త్రం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేసిందో లేదో తెలియదు. ఎక్కడ చివరికి అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పంప్ హౌస్. అసలు మీ ప్లాన్ ఇప్పుడు ఇంతకుముందు అంటున్నావు కదా, నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పని అంటున్నావు కదా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ? రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ వద్దు కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ కాడ కట్టకండి అని చెప్తే ఇన్నడా మీ మామ? మళ్ళీ వాళ్ళని ఇప్పుడు బెదిరించో నయాన భయాన చేసి కడ్డేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చు అంటే, ఇప్పుడు బ్యారేజీలో నీళ్లుంటేనే ఎత్తిపోస్తారు. 1,22,000 క్యూసెక్కులు ఒకరోజు, 1,33,000 క్యూసెక్కులు ఒకరోజు, 90,000 క్యూసెక్కులు ఒకరోజు ఇంద్రావతి లేదంటే మనకు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. బ్యారేజీ నిండుగా నింపితే దానికి రక్షణ లేదు కాబట్టి నింపట్లేదని చెప్తే మీరు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఇవ్వండి. కన్నేపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడేరా పాగల్? కన్నేపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడి? తలకాయ ఉందా మీకు ఏమన్నా మాట్లాడేదానికి? నీకు బ్యారేజ్ దగ్గరనే అంతో ఇంతో అసలు మీరు అది కనీసం ఆ ప్రాజెక్టును మీరు ప్రాజెక్టు దగ్గర చూసిండ్రా కానీ దాని ఓవరాల్ వ్యూ చూసిండ్రా? ఎక్కడి నుంచి ఏ నది వచ్చినాక ఏం తీరుతుంది అనేది. హరీష్ రావు ఒక నీట్ ఎక్స్పర్టు, కేసీఆర్ ఒక నీట్ ఎక్స్పర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలనా, నీ దొంగ మాటలు నమ్మాలనా? ఎన్డీఎస్ఏ అని కాదని హరీష్ రావు చెప్పిండని ఇలా చేయాలనా? నాకు 3 నెలలు అని బతిలాడుకుంటున్నావు కదా. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలుగబెడితీవి కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు?
3 నెలలు ఇస్తే ఏం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు తీసుకోమంటే సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రి. ఇంట్లో పన్నోడు రాడా, తెలియనోడు మాట్లాడుతుండే, మోసం చేసినోడు నీతులు చెప్తుండే. ఏం చెప్పాలి ఇంకా మీకు? ఏ భాషలో చెప్పాలి మీకు? నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల తెలంగాణ భాషలో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది మీకు. మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు. నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది? ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దొంగలు వీళ్ళు. దొంగలు అంటే దొంగలు. మనకి ఇంకా బూతులు వస్తున్నాయి వీళ్ళని తిట్టాలంటే. ఈయన క్యూసెక్కులు ఏంది, టీఎంసీలు ఏంది, కొత్తగా నేర్చుకొని ముచ్చట చెప్పినట్టు చెప్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడు దాసో శ్రవణ్ ఎటుపోయింది ఇప్పుడు? పిలుచుకురారి. ఏమో హైడ్ చేసి పెట్టిండ్రు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు కాళేశ్వరం ఇక్కడ కట్టకండి అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకా మాట్లాడితే వీడు ఏమంటాడు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొద్దు. పాగల్. రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్ళు చెడగొట్టిరా? హౌలే. రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఆ పేరును మార్చిన దరిద్రులు మీరు. ఇలా మళ్ళీ అంబేద్కర్ మేము పొగుడుతామని చెప్తాం. అంబేద్కర్కి మేము సెక్రటరియట్కి పెట్టామని అంటారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటారు. అంబేద్కర్ పేరు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల సెవంతిగా మేము పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఇలా ప్రాజెక్టుకు కిందికి పోయి 3 పిట్టగోడలు కట్టి ఆ కట్టిన గోడలు కూడా కింది దానికి కట్టకుండా ఊళ్ళలో నేను మా వాళ్ళు అంటుండే, సార్ గీడెక్కడోడు సార్ కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి కానీ మనం కిందికి పడి కాళ్ళకాయ నీళ్లు పోయమంటాడు సార్ అని. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క లిఫ్ట్ పోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి 22 టీఎంసీతో శ్రీపాద ఎల్లంపల్లి పూర్తయింది. ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులమే ఇప్పుడు వద్దని చెప్పి చేసిన చరిత్ర ఉంది. ఏది మీరు కొత్తది? రంగనాయకమ్మ కొత్తదా? లేకపోతే మల్లన్న సాగర్ కొత్తదా? కొండపోచమ్మ కొత్తదా? ఏది కొత్తది? మిడ్ మానేరు కొత్తదా? ఏది నువ్వు కట్టింది? నువ్వు కట్టినే 3 పిట్టగోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తుంటే సిగ్గు లేదా మీకు? అర్థం కావట్లేదా మీకు? కట్టి నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజల మీదకి పోతే ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తానికని తెలియదు మీరు చేసే శకలు. అరే బేవకూఫ్. ఎన్నిసార్లు చెప్పినాం? నాగార్జున సాగర్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం నెహ్రూ కట్టిండది. లీకులు తప్పితే కూలలే కుంగలే. శ్రీరామ్ సాగర్ 215 టీఎంసీలు. చూడు అక్కడ. నువ్వు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా. ఈయనకు ఇప్పుడు పట్టిసీమ గుర్తొచ్చింది, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు వచ్చింది, దేవాదులు ఎందుకు ఎత్తిపోస్తలే, సీతారాం సాగర్ ఎందుకు పోస్తాయి? అసలు ఫస్ట్ నీ కాళేశ్వరం ఏమైందో చెప్పు. నీ మామని చెప్పమను. మీరెందుకు చిల్లరగా లెక్కొస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతని అడిగిండు. ఏమని అడిగిండు? ఒకవేళ నీ కొడుకు వారం రోజులు మా నాన్నకి ఇవ్వమంటుండు కదా, నువ్వు వచ్చి ఇగో ఇట్లా చేయొచ్చు అని కన్విన్స్ చేసి 3 సంవత్సరాలు తీసుకోమన్నాడు. మీ బామ్మారిది వారం రోజులు అన్నందుకు నువ్వు నాకు 3 నెలలు అన్నావు. అంటే 3 నెలలు 9.5 సంవత్సరాలు చేయలేదు, 3 నెలలు చేస్తా అన్నావు. 3 నెలలు చేస్తా అంటే నీ బామ్మారిదికి నీకే మధ్యన తేడా ఉంది. తేడాగాళ్ళకు ఇలా కాళేశ్వరం మీద ఫాల్స్ ఎందుకు? తుమ్మిడిహెట్టిని ఈరోజు మేము దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్టు మళ్ళీ ఇదే శ్రీపాద ఎల్లంపల్లికి లింక్ చేసి ఏ విధంగా నీళ్ళు ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్డీఎస్ఏ ఎట్టి పరిస్థితులలో మీరు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు విషయంలో తొందరపడకండి. ఆ రిపోర్ట్లు 2 గంటల పాటు మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకత్వాన్ని అంతా మేం చూడడం కాదు దేశానికి మొత్తం చూపించినాం. దాంతో ఇలా పరేషాన్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకు పరేషాన్ అవుతున్నారంటే వామ్మో మళ్ళీ కాళేశ్వరం మేమే కూలగొట్టినట్టు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి ఇలా చాలామంది తెలంగాణ ప్రజలు ఎవరు చెప్పింది నమ్మాలా సార్ అని కాడికి వచ్చిండ్రు. అంటే అంతలా మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఒకటే చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఆ రోజు. ఏమన్నాడు? నీ వెన్నుపూసలో
3 పూసలు తొలగితే నీ బతికేందో ఒకసారి చూసుకోమని చెప్పిండు. 3 పూసలు పక్కన పెట్టు. ఇవాళ అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇచ్చిన రిపోర్ట్లో బునియాది మన ఊర్లలో బునియాది ఎక్కడికి తీస్తారంటే గట్టి మట్టి వరకు బునియాది తవ్వి అక్కడ నుంచి పిల్లర్ వేస్తారు. ఇది బునియాది అయితే, ఇది టాప్ అయితే వీడు ఇక్కడికి వెళ్ళి కట్టిండు ప్రాజెక్టు. గీడికెళ్ళి కడితే ఈ నీళ్ళు వచ్చి ఇసుక సొరంగం డిజిటల్ వేసిపోతున్నాయి. ఊరల భాషలో చెప్పాలంటే సింపుల్. ఇది కిందికి గరిబకు కిందికి నేలను కూడా దాటకుండా ఇసుక మీద ప్రాజెక్టులు కట్టి దాంట్లో నింపంటాడు వీడు. మళ్ళా నింపితే అది కూలితే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూలగొట్టిందని ఒక చర్చ అయితే, నీళ్లు మొత్తం మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్తో ఎత్తకపోతేనే నీళ్లు రేటు రావట్లేవట. ఎల్నినో కూడా కన్నెపల్లి పంప్ హౌస్ చేయబట్టే వచ్చిందా ఎట్లా? కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తిపోయకపోవడం వల్ల ఎల్నినో వచ్చిందంటవా ఎట్లా? ఇక ఈ రాష్ట్రంలో చెరువులు లేవు, నదులు లేవు, ఏమీ లేదు. ఒక్క మేడిగడ్డ ఉన్నది. ఆ మేడిగడ్డ నుంచి నీళ్లు నింపి కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తేనే శ్రీపాదెల్లంపల్లికి నీళ్లు ఉన్నాయి తప్పితే ఇక నీళ్లు రావు వీళ్ళ లెక్కన ప్రకారం. ఇది మీ తెలివి. ఇట్లాంటి పాగల్గాళ్ళు ప్రతిపక్ష నాయకులం అంటూ ప్రగల్భాలు పలుకుతారు. అసలు ప్రతిపక్ష నాయకు అంటూ అడ్రస్సే లేడు. ఉనికి కోసం బీజేపీకో ఈటల రాజేందర్కి మధ్యలో కొడుతుండే ఈయన చిన్నగా. ఈయన అడ్డుపోతాడో ఆయన నీటి తెస్తాడో తెలియదు. మరి ఆయన అదే పాట పాడుతుండే, ఈయన అదే పాట మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం సహకరించుకుంటారో మరి. హరీష్ రావును బీజేపీలోకి తీసుకుపోవడానికి ఈటల రాజేందర్ మరి మద్దతుగా ఉంటాడో, ఇక పోయినవన్నాడు ఏం లేనట్టుంది. కానీ ఇట్రా అని చెప్పి బీజేపీలోకి పిలుస్తానికి మరి ఆయన మధ్యలో కొడుతుండో. కానీ ఒకరి పాట ఒకరు మంచిగా పాడుకుంటాడు కూని రాగాలన్నీ కూడా. ఇదే మరి బీజేపీకి కూడా సవాల్ ఇచ్చింది కదా. మీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చేస్తారా, లేకపోతే బీజేపీ నాయకులు కూడా ఈ ఈటల రాజేందర్ గారు మాట్లాడినట్టు మాట్లాడతారా అంటే ఎవరు సప్పుడు లేదు. నిన్న కూడా అదే సమావేశంలో చెప్పిండు ఈటల రాజేందర్, నీ కొరకే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పిండు. రాష్ట్రానికి అంతా కూడా మళ్ళొక్కసారి చెప్పే ప్రయత్నం చేసిండు. ఇవాళ 1,20,000 క్యూసెక్కుల నీటిని ఒడిసి పడితేనట కన్నెపల్లి పంప్ హౌస్కు 3 టీఎంసీలు వస్తాయట. నీకు లెక్కలన్నా కనీసం ఎరికేనారా? నేను ఒక మాట అంటాను, లెక్కలు ఎరికేనా నేను అంటున్నా. ఉరికే నీటిని పట్టి ఎత్తిపోయాలి, ఇదేనా మీ లెక్క? ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగండా తయారు చేస్తున్నారు. ఇక అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఈ నీటి విషయంలో మా బామ్మారిది ముందుకు పోవద్దిగా, నేనే ఉండాలి సుమా అని మొదలు పెట్టిండు. కొత్త కహానీలన్నీ మొదలుపెట్టిండు సుత్తిరావు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినావు కదా, మీరు చేసేటప్పుడు మేమంతా కూడా ఆ విషయాలలో మొత్తం పూర్తిగా, నేను ఎందుకంటే శ్రవణ్ బాట్ ఎందుకంటున్నంటే, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీ దొంగ నాటకాలు అన్నీ కూడా ఎత్తి చూపింది మేమే. 50 టీఎంసీలు మల్లన్న సాగర్ వద్దని, ప్రతిది కూడా 2 నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి 15, 50 టీఎంసీల వరకు తీసుకుపోయి ఎస్కలేషన్ చేసిన 90,000 కోట్లు 90,000 కోట్లట, 90,000 కోట్లు పెట్టినామట. మేము 87,000 కోట్లే పెట్టినాం. 3వ పైపుకు ఎవడరా పెంచింది? 3వ పైపు కొరకు పెంచింది ఎవడు? 1,37,000 కోట్ల పైచీలకు ఎస్కలేషన్. ₹1 ఉంటే ₹3 పెట్టి కొని తెచ్చిండ్రు. మోడీ కాక రాఫెల్ని కొనుక్కొచ్చినట్టు. ఆడ రూపాయికే వస్తుంది రా అంటే 3 వేసుకో, ₹3 అని. ఇట్లాంటి దొంగలు మీరు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఇలా సర్వనాశనం గోదావరి మీద ప్రాజెక్టులను చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన బుర్ర రక్తం వాడిండి ఆయన సప్పుడు ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండే ఆయన కూడా ఇంట్లో బండి ఆయన. మీకేమైనా తెలుసారా ఏం చేసినో? నేను నా మెదడు మొత్తం రక్తం పెట్టి చేసిన కొడకల్లారా అన్నాడు. ఇరుగా తీసుకొని చేస్తే మీకేమైనా తెలుసా నదులు ఎట్లా కడతారో ఏం చేస్తారో అని. గోదావరి నది మీద ఇంకో ప్రాజెక్టు కట్టకుండా కమిషన్ల కొరకు కక్కుర్తి పడ్డ కేసీఆర్ వల్ల వచ్చిన నష్టం ఇది. రమ్మను కేసీఆర్ని వచ్చి మాట్లాడమని దీని మీద. మీరెవరు? డిజైన్ చేసినాడు వచ్చి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేడు? సభకు రాడు, సమస్యకు రాడు. ఏమైనా సరే ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం వస్తే వస్తాడు. ఏదన్నా ఉంటే ఇంట్లో వండుకుంటానికి నీకు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిందా? ఇట్లాంటి పనికిరాని వాళ్ళను నాయకులను చేసి ముందర పెట్టి వీళ్ళకి మాట్లాడని చెప్పడానికి వచ్చిందా? స్థాయిలు ఎంచే కాడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రితో పోలిస్తే నీ బతుకెంత?
హరీష్ రావు నీ బతికెంత? ఇలా ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఆయన స్థాయికి దిగజారను, ఆయన ఇట్లా ఆయన ఇట్లా అంటే నీదే చిల్లర బతుకు. చిల్లర వాళ్ళు పొమ్మని తంతుంటే పట్టలేక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నావు. ఎవరికి తెలియదు అది? నీ ఢిల్లీ ప్రయత్నాలు ఎవరికి తెలియవు? నీటి మీద నిజంగానే మాట్లాడే పరిస్థితి వస్తే నీకు దమ్ముంటే నీ మామను తీసుకొని అసెంబ్లీకి రా, లేకపోతే మీరు సిగ్గు లజ్జ లేకుండా ముక్కు నేలకు రాయండి ఇద్దరు. సభల చర్చించే ఓపిక ఉండదు, సభల చర్చించే అవకాశం ఉండదు. పనికిరాని చిల్లర మాటలు మాట్లాడకుండా ఇలా తెలంగాణ రాజకీయాల్లో మీలాంటి దరిద్రులు ఉండడం వల్ల ఇలా ఈ సమస్య వచ్చింది. తెలివి ఉండదు, దానికి తోడు ఏమంటాము ఒక ప్రజా సేవ అనే కోరిక ఉండదు. పైసల కోసం ఆరా మీరు ప్రాజెక్టులు కట్టేది? నేను అంటున్న 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎందుకు 1,34,000 కోట్ల రూపాయలకు పోయిందో చెప్పండి. ఎస్కలేషన్ ఇంత ఉంటుందా? 2009కి 2014కు 5 సంవత్సరాలు అయితే ఎస్కలేషన్ అనేది 4 టైమ్స్ ఉంటుందా? మళ్ళీ మేమెందుకంటే చిన్న చిన్న గోడలే కదండి, దానికి ఎంత 4,000 కోట్లు ఒకటి, 3,000 కోట్లు ఒకటి, 2,000 కోట్లు ఒకటి. మరి 93,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాం? 7,000 కోట్లు మేమే ఖర్చు పెట్టినాం కదా టన్నెల్స్ కోసము. వాటిని ఎవడు పూడ్చమన్నాడు? ప్రాజెక్టు వాల్యూమ్ పెంచమన్నది ఎవడు? నీళ్లు రాకుండా మీరు ఈ రోజు కనుక తుమ్మిడిహెట్టి నుంచి ఒక ప్రాజెక్టు కట్టి ఉంటే ఎట్టి పరిస్థితులు ఇలా తెలంగాణకు వికారాబాద్ వరకు నీళ్ళు వచ్చాయి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో. మీరు కట్టడం వల్ల 3 సంవత్సరాలు కడితే 2 సంవత్సరాల కూలిన దాన్ని మరమ్మతుల కోసం కూడా మాట్లాడకుండా కామ్గా ఉండి ఇప్పుడు ఒకడేమో బాంబు ఎవడు బాంబు పేల్చిండు అంటాడు, ఒకడేమో ఏదో జరిగింది ఆడ కుట్ర, ఏదో దేశ కుట్ర జరిగింది అంటారు. మరేం పీకిండ్రా మీరు? ఆడ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ తర్వాత 2-3 నెలలు మీరు ఈ కూలిన తర్వాత 2-3 నెలలు మీరు ఉన్నారు కదా, మరి ఏం చేసిండ్రు? ముఖ్యమంత్రి గారి యొక్క సహనాన్ని, ముఖ్యమంత్రి గారి యొక్క ఓపికని పరీక్షించడమే కాదు, ఆయన ఆవేశంగా మాట్లాడిన అంశాలని ప్రజలకు ఆపాదిస్తున్నారు వీళ్ళు. ప్రజలను అన్నట్టు, రైతులను అన్నట్టు, ఉద్యోగులను అన్నట్టు, నిరుద్యోగులను అన్నట్టు. నిజంగా నేను చెప్తున్నా, నీకు 3 నెలలు ఇస్తే, ఆయనకు వారం రోజులు ఇస్తే కాదు, 1 గంట నాకు అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తే వీళ్ళందరినీ లోపల పడేస్తాను. నేను చెప్తున్నా, ఇట్లాంటి చిల్లర దొంగల్ని, వీళ్ళు బయట తిరిగే నైతిక హక్కు లేదు ఈ దొంగలకు. తెలంగాణ అని చెప్పి తెలంగాణ పేరు మీద రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణను దోచుకున్నాక భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ ప్రజలను వంచింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రైతుల గురించి మాట్లాడుతుంది. తెలంగాణ రైతులకు నేను 1,60,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో 2 బడ్జెట్లలో నేను పెట్టినానంటే మీకు అర్థం కావట్లేదు. అంటే రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావాలి. ఆయన అంటాడు ఇంకా రేపు జరగబోయే పరిణామాలు హెచ్చరించడం కూడా చేత కావట్లేదు. ఏంది? రైతులు తిరగబడితే, రైతులు చేస్తే ఎన్ని రెచ్చగొడతారా మీరు? విద్యార్థుల కాడికి పోతుంటుంది, రైతుల కాడికి పోతుంటుంది, దాంట్లో దొంగతనంగా ఉంటుంటుంది. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు ఉంటే వాళ్ళని పాపం నాయకులను బెదిరించి చేస్తుంటుంది, రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళని బెదిరిస్తుంటుంది. బ్లాక్మెయిల్ రావని చెప్పి ఊకనే అనలే మిమ్మల్ని. ఆయన ఒక సొంటకాయగాడు కేటీఆర్, తెలుసో తెలియదో ఏం మాట్లాడతాడో తెలియదు, పోని నన్నన్న బిలువు అని చెప్పి అంటలే. మా అయ్య అయితే 6 రోజులలో అయిపోజేస్తాడు చూసుకో అని చెప్పేసి. మీ అయ్య ఫస్ట్ మీరు పోయి మాట్లాడటానికి 6 రోజులు పడుతుంది రా నాయన పిలవడానికి. కేసీఆర్ రాడని చెప్పట్లేదా? కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కవితను అరెస్ట్ చేసి లోపల పడేసిండ్రు. రేపు ఉంటుంది మీ దొంగతనం తెలిస్తే తర్వాత 3వ నెంబర్ ఎవరో, మరి 3వ నెంబర్ నువ్వో మీ బావో తెలియదు, 2వ నెంబర్ ఎవరో, 1వ నెంబర్ ఎవరో, అందరు దొంగలే కదా. మాకు కూడా రక్తం మసులుతున్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా తగుదునమ్మాన రీతులు చెప్తుంటే అసలు మీకు బయట తిరిగే నైతిక హక్కు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద 1 నిమిషం కూడా మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. అక్కడ దోచుకుంటుంటేనే నీకు తర్వాత మినిస్ట్రీలో అవకాశం ఇవ్వకపోతే సంవత్సరం పాటు నేను సిద్దిపేట వచ్చిన, సిద్దిపేట సంఘం మీటింగ్ పెడితే ఈ హరీష్ రావు అంటోనికి ఎందుకు మంత్రి ఇస్తలేరా అని చెప్తే అన్నిట్లో ఫ్రంట్ పేజీలు వచ్చినాయి. నా వార్తలన్నీ కూడా జిల్లాలలో వస్తాయి. కానీ రాయించుకుంటుంది. మంత్రి పదవి కొరకు ప్రతిపక్షాలే అడుగుతుండని చేయిస్తుంది. మంత్రి పదవి 1 ఇయర్ తర్వాత ఇచ్చిండు నీ వల్ల సమస్య ఉంటుందని. ఇప్పుడు ఆయన
నువ్వు ఆయనను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి నువ్వేం చేసినా కూడా సపోర్ట్ చేయకుండా పరిస్థితి వచ్చే. అసలు మీ పార్టీనే గందరగోళ పరిస్థితిలో ఉంటే లేని గట్టితనాన్ని లేని ఏదో కొట్లాడుతుందని చెప్పడానికి సోషల్ మీడియాలో ప్రాపగండాలో మీ మీడియాలో వార్తల కోసం రాజకీయాలు చేయకండిరా బాబు, ప్రజల కోసం చేయండి. ఇలా ప్రభుత్వం చెబుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే అధికారులు కూడా కలిసి ఉంటారు, అధికారులను కూడా బెదిరిస్తుంటారు మీరు. అధికారులు ఏమంటే వాళ్ళు మీకు భవిష్యత్తులో ఉంటుంది. ఏంది నువ్వు వచ్చేది ఎక్కడ? అందుకనే నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళ పట్ల ఇట్లాంటి నాయకుల పట్ల సానుభూతో ఏమంటే సమన్వయమో లేకపోతే సహనమో అక్కరలేదు ముఖ్యమంత్రి గారు. వీళ్ళు విధ్వంసానికి కుట్రలు చేస్తుండ్రు. ఈయన పోతాడు ఈడికెళ్ళి, పోయేటోడు పోవచ్చు కదా, కన్నెపల్లికి పోతాడు కేటీఆర్, కన్నెపల్లికి పోతాడు పోవచ్చు కదా, నిన్ను ఎవడు అడ్డుకుంటాడు? ఈడికెళ్ళి పోకుండా ఒక హెచ్చరిక చేసుకుంటూ ఆడిపోతాడు. ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు, ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు. దీన్ని ఒక టెంప్టేషన్ తీసుకురావాలి. కన్నెపల్లి నుంచి ఏదో ఇస్తలేరని చెప్పేసి అక్కడ ఏదో కుట్రలు చేసి అక్కడ పోలీసులు ఏమైనా వాళ్ళ మీద అంటే అబ్బా వాళ్ళ మీద దాడి చేసిండ్రనో లాఠీ చార్జ్ చేసిండ్రు అంటే మిమ్మల్ని ఏమన్నారా బాబు? మిమ్మల్ని ఎందుకంటే మిమ్మల్ని పూచిక పుల్లులాగా తీసి పడేస్తుండ ముఖ్యమంత్రి గారు. ఎందుకు అంటే మీరు కారు, మీకు ఏం జరిగిందో తెలియదు. ఆయన మంత్రిగా ఉండొచ్చు కానీ వెనక కేసీఆర్ సంతకం చూసి ముందు సంతకం పెట్టినోడు తప్పితే హరీష్ రావుకి ఏం తెలియదు. కేసీఆర్ క్యాబినెటే కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్న మంత్రులు ఆ రోజు. కేసీఆరే ప్రతి ఒక్క శాఖను నిర్వహించింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూడండి ఏ విధంగా శాఖ మీద తర్వాత తన పర్యవేక్షణ కానీ దానికి సంబంధించిన పర్సువేషన్స్ కానీ ఇండిపెండెంట్ మంత్రులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కేసీఆర్ని కనీసం నిలువరించలేని మీరు, కేసీఆర్ని మీరు ఇది వద్దు మామ అని చెప్పలేని మీరు బయటకు వచ్చి పొంకనాలు కొడతారు. ఎందుకు? మీ స్థాయి ఏందో కేసీఆర్ కాడ తెలియదా? మీరు రమ్మంటే వచ్చేటోడు కాదు, మీరు చెప్పితే చేసేటోడు కాదు. కానీ ఆయన కూడా నిమ్మలంగా దాంట్లో కూసుకొని నల్లి కుట్లు కుట్టా ఉన్నాడు కేసీఆర్. కుట్టి 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 ఏం చేస్తావు? నీ బతుకునే బస్టాండ్ చేస్తుడు నీ అల్లుడు నీ కొడుకు. వీళ్ళిద్దరు చాలు ఆ ఉన్న పార్టీ నామాంతరం మొత్తం నాశనం చేస్తానికి. ఈరోజు చెప్తున్న హరీష్ రావు గారు, ఈ పనికిరాని వాదాలు సంవాదాలు, ఈ పనికిరాని ఛాలెంజ్లు పక్కన పెట్టు. రేపు అసెంబ్లీ ఎప్పుడు జరిగినా దీని మీద సిద్ధాంకురా. నీ మామని తీసుకొస్తావో, నీ జేజమ్మని తీసుకొస్తావో, ఇంకెవరిని తీసుకొస్తావో. కేటగరికల్గా అవసరమైతే కాళేశ్వరం కుంగుబాటు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకల మీద, మన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద వారం రోజులంటే చర్చ పెడదాం. కానీ ఆ పనిని చేసింది ఎవరి నేతృత్వంలో అనేది జరగాలి. కేసీఆర్ అనేటోడు లేకుండా 6 నెలలు అయిందో లేదో మళ్ళీ సంతకంకి రావాలి, కానీ 6 నెలలు అయిందా పోయి వస్తాడు సంతకానికి వచ్చిపోతే పోవచ్చు కాక. కానీ మీరు నిజాయితీగా మీకు దమ్ముంటే, తెలంగాణ ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే ప్రతిపక్ష నాయకునితో ఈ చర్చ చెయ్యండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే జరిగేది ఏంటంటే నీళ్లు రాట్లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు పెడతలేదని ఒక రాంగ్ నోషన్ని చెప్తే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని అనుకుంటారు. చుక్క చుక్క ఒడిసి పట్టి రైతులకు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ వల్ల నష్టపోయి ఇంకో పని చేయలేని పరిస్థితి అక్కడ. మీరు ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల సుందిల్లదైనా అన్నారందైనా మేడిగడ్డ అయినా సేమ్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ రా నాయన మీరు వాడింది. సమస్య అది. మూడిట్లలో నింపినా కూడా ఇదే సమస్య వస్తుందని ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నీ చెప్తున్నాయి అవే. ఇప్పుడు ఆడ నీళ్ళు ఎత్తిపోయలేము కాబట్టి ఎత్తిపోయండి అంటాడు. అసలు ఫస్ట్ మేడిగడ్డ ఎత్తిపోయింది అన్నారంకి ఎట్లొస్తుంది, అన్నారం ఎత్తిపోయింది సుందిల్లకి ఎట్లొస్తుంది? అసలు బావిలో నీళ్ళే లేకపోతే కన్నెపల్లి కాండిచ్చి ఎత్తిపోయామని ఎట్లా అంటుండ్రు మీరు? నీళ్ళే లేవు ఎత్తిపోయామని ఎట్లా చెప్తున్నారు? పోతున్నాయి కిందికి అంటారు. ఒడిసి పడితే డ్యామ్ కూలుతుందని చెప్తుంటే ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి హరీష్ రావు చేస్తున్న దొంగ నాటకాలను ఇలా సహించే పరిస్థితి మేము ఉండదు. ఎందుకు ఈ మాట పదే చెప్పాల్సి వస్తుందంటే ప్రజలు నిరంతరం ఒక అబద్ధాన్ని చెబుతూ మర్యాదగా చెప్తే
ఎక్కట్లేదు. చాలామంది అంటారు అబ్బా వాళ్ళ సార్ 70% వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే పబ్లిక్ డొమైన్స్ అంతా వాళ్ళు ఆక్యుపై చేసి మొత్తం అదే చెప్తున్నారు సార్ అని. మేము సహజంగా ఉండే మీడియాతో చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నట్టుగా మాట్లాడుతూ అవన్నిటిని చెప్తుంటే ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే నీకున్నా అది సోయిగా నీకున్నదా అవగాహన ఉంటే ఎవడైనా నీళ్లు లేని కానీ ఎత్తిపోయామని చెప్పి ప్రతిపాదన చేస్తాడా? అసెంబ్లీలో ఈ చర్చకు సిద్ధం అని అంటే ఇప్పటి నుంచే ఆ సవాలు చేసుకుందాం. ఎన్ని రోజులు కావాలి మీకు సమయం? ఎంత సమయం ఇస్తే అసెంబ్లీలో ఎప్పుడు పెడితే మీ మామ వస్తాడో, ఎప్పుడు పెడితే మీరు అందరు వస్తారు, అందరికి ఇస్తాం. ప్రాజెక్టులు కాదు, ఆ రోజు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళని అవసరమైతే పిలిపించైనా సరే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చిన అధికారం బదలాయించడానికి కూడా 90C కింద అవకాశం ఉంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒక స్పెషల్ టాస్క్ కొరకు అసెంబ్లీ పర్మిషన్ ఇవ్వచ్చు. దానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది అడగండి. కేసీఆర్ దానికి సిద్ధం ఉండా చెప్పండి. కేసీఆర్ సిద్ధం ఉండడు. సొంటకాయ లెక్క ఇద్దరు వచ్చి తీర్మార్ డ్రామాలు కొడుతూ ఉంటారు పైన. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పిచ్చిగా అబద్ధాలు మాట్లాడితే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు ఆడుతున్నారు మీరు అని. బాగుండదు. ఖబర్దార్ హరీష్ రావు అని చెప్పి నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఇంకా ఇట్లనే ఉంటుంది. ముఖ్యమంత్రి ఇట్నే మాట్లాడతాం, మేము ఇట్లనే మాట్లాడతాం, అబద్ధాలు చెప్తూనే ఉంటాం. మేము అబద్ధాలు చెప్తాం, మమ్మల్ని అంటోడు ఎవరు లేడు. మిమ్మల్ని మీరు మీ పరిస్థితి ఎట్లొచ్చిందిరా అంటే ప్లీజ్ అరెస్ట్ మీ అనేటట్టు వచ్చిందిరా నాయన మీకు. ప్లీజ్ అరెస్ట్ మీ. ఏదో బ్రహ్మానందం ఏదో సినిమాలు అంటుంటాడుగా, కిక్ మీ అంటాడు చూడు, నన్ను కొట్టని. మిమ్మల్ని కొట్టాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయడు. చట్ట ప్రకారం శాఖ లేదంటే ఇతరత్ర ఏజెన్సీస్ నుంచి కనుక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంత దొంగలు వచ్చి బయటికి మాట్లాడుతుంటే స్వేచ్ఛగా తిరుగుకుంటా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇదేదో పెద్ద ఇల్లేదు. ఆయన అంటాడు, హరీష్ రావు అంటుండు, చావు నోట్లో తలకాయ పెట్టి చావుకు దగ్గర పోయి తెలంగాణ తెచ్చిన మేము తెలంగాణ. ఒరే నాయన మళ్ళీ ఎన్నిసార్లు అనిపిస్తావు? పద్మారెడ్డి గారి గురించి గుర్తు చేసినావు కదా, జైపాల్ రెడ్డి గారి గురించి గుర్తు చేస్తా. ఈయన్నే ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉండే అప్పుడు కేసీఆర్ది దొంగ దీక్ష అని చెప్పింది, చేసింది, రికార్డ్స్తో సహా ఉన్నది కదా. నేనంటున్నా మా శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకున్నోడు తగలబడ్డాడు. నువ్వు కిరోసిన్ పోసుకున్నావు కదా, మరి నువ్వెందుకు కాలే? నీ వల్ల 1200 మంది పైచిలకు చనిపోయిండ్రు. ఇగో ఇంత దుర్మార్గుని నువ్వు. ఆయన అరే మన కొరకు ఎవరైనా చస్తారా, ఏమన్నా చేస్తే అట్లా ఇట్లా చేస్తే దీక్ష చేస్తే ఎవ్వరు చావరు నీ కోసం. తెలంగాణ కొరకు చావడానికి సిద్ధపడ్డారు. కానీ నీ మామ దీక్ష రోజు నువ్వు చేసిన ఆ కిరోసిన్ ఏదైతే డ్రామా ఉందో దానివల్ల మీరు ఎంత 610 మందికి ఇచ్చారు. అమరవీరుల కమిటీలో మెంబర్గా ఉన్నా కదా, నాయన నరసింహారెడ్డి కమిటీ ద్వారా 610 మందికి ఇచ్చిండ్రు. ఇంకా 1400 మంది లెక్క ఉన్నది దాంట్లో, అంటే 700 పైసలకి ఇంకా ఉన్నారు. నీ పుణ్యాన ఈ ఆత్మహత్యలు జరిగినాయి. మళ్ళా ఒకడు అంటాడు కాంగ్రెస్ పార్టీ అమరవీరులను చేసింది, ఆ అమరవీరులను వాళ్ళే రక్షించాలండి. ఇగో కేటీఆర్ మీ బావ వల్ల అమరవీరులైంది. సజావుగా సాగుతున్న ఉద్యమంలో మీ స్వార్థం కోసం, మీ రాజకీయ అస్తిత్వం కోసం, మీకు అధికారం తెచ్చుకోవడం కోసం ఇలా మీరు నిజాయితీగా ఉద్యమం చేస్తానని చెప్పుకుంటుండ్రా. ఇలా తెలియదా? 100 సీట్లు ఎమ్మెల్యేలు 15 ఎంపీలు వస్తే తెలంగాణ వస్తుందని చెప్పి తుర్రుమని ఉద్యమ క్షేత్రం నుంచి పారిపోయింది మీకు తెలియదా? నువ్వే వచ్చినావు కదా సాగరారానికి. మీ మామ ఎందుకు రాలే? అంత పెద్ద జనవాహినికి, సడక్ బంద్కి ఎందుకు రాలే? సంసద్ యాత్రకు ఎందుకు రాలే? ఒక్క దాంట్లో కూడా మళ్ళీ పాల్గొనలే. నాకు ఇక రాజకీయమే లెక్క అని. ఎవరితోని? కాంగ్రెస్తో కలిస్తే నాకు మంచి జరుగుతుందా, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్తో పోదామని. తెలంగాణ ఇవ్వకపోతే జగన్ కాయి పోవాలనా, చంద్రబాబు కాయి పోవాలనా? చంద్రబాబు కాయి పోతే ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రిని అయితేనా, లేకపోతే జగన్ కాయి పోతే ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రిని అయితేనా అని చెప్పి మీ మాంసలో ఉంటివి. కానీ అమ్మ సోనియా గాంధీ ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చింది. ఇచ్చినాక నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీని వంచి బీజేపీ మాటలు విని నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, నువ్వు గెలుస్తావని చెప్పేసి ఆ రోజు చేసింది ఏందో మాకు తెలుసు.
మీరు తెలంగాణ కొరకు చేసిండ్రు. తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు కూడా లేదని విజయశాంతి గారే చెప్తున్నారు కదా. సో తోటి నీ ఎంపీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంపీలందరూ కొట్లాడుతుంటే నువ్వు లేవు కదా. తలకాయ పెట్టి ఇంకేదో పెట్టి ఆయన తెచ్చిండంటే కొట్లాడి ఉండొచ్చు అందరితో పాటు. నీ భూమికను ఎవడు కూడా అవమానపరుస్తలే. కానీ మీరు మీ వల్లనే వచ్చిన మీ మామనే చెప్పిండు కదా స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ, ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని. ఇలా మళ్ళా సెంటిమెంటల్ రగిలించి కృష్ణా వాటర్ మీద ఇంకేదో జరుగుతుంది, గోదావరి మీద ఇంకేదో జరుగుతుంది. అరే మీ కడుపుల మంట ఒక్కటి ఆగితే ప్రజలు సంతోషంగా ఉంటారు. మీకు కడుపుల మంతుంది బాగా. ఎందుకు నీ తోటోళ్ళు దొంగతనాల్లో దొరికిపోతున్నారు, మీ భూములు దొంగ అని తేలిపోతున్నాయి, మీ బినామీలంతా కూడా బయటపడుతున్నారు. ఇప్పుడు మీకు ఆగ్రహవేశాలు వస్తున్నాయి. మేము కట్టుకున్న అవినీతి సామ్రాజ్యం అంతా కూలిపోతుంది కదా రేవంత్ రెడ్డి, కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఎట్లా పగ తీర్చుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు తప్పితే మీ దాంట్లో నిజాయితీ లేదని చెప్పి నేను చెప్పగలను. నిజాయితీ ఉంటే మళ్ళీ ఏమన్నా అది ఇది పరుష పదాలు వాడితేనేమో గిట్లంటాడా గట్లంటాడా అంటారు. మీకు నిజాయితీ ఉంటే, రాజకీయం మీద నమ్మకం ఉంటే, తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే అసెంబ్లీలో చర్చిద్దాం రండి. లేదంటే అసెంబ్లీలో చర్చించడానికి మీ మామ రాకపోతే మీరు కాళేశ్వరం దొంగలుగా ఇలా తెలంగాణ చరిత్రలో మిలిగిపోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ప్రజల రక్తం పీల్చింది కదా, ఈ నలుగురు ఇప్పుడు ముగ్గురు. ఈ రక్తం పీల్చిన జలగలే ఎందుకు ఇవి అవసరమా? ఇంకా తెలంగాణను ఏం చేస్తానికి వీళ్ళు? కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును జలగల్లాగా తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చిండు. రక్తం స్వేదం రా బాబు. 20 లక్షల కోట్ల బడ్జెట్, 22 లక్షల కోట్ల బడ్జెట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 8 లక్షల కోట్ల అప్పులు. ఒక్క కాళేశ్వరంకే 33,000 కోట్ల రూపాయలు కట్టినరా హౌలే. ఒక్క కాళేశ్వరంకు మీరు తెచ్చిన అప్పుకు ఈ ప్రభుత్వం కట్టింది, అప్పులు తెచ్చి కట్టింది. మీరు చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టి కట్టింది. అసలుకు, వడ్డీకి, ఈఎంఐలకు, అన్నిటికీ మొత్తం పీల్చి పడేస్తారు. మీరు ఇంకా నేను అంటున్నా, ఇక్కడ సిగ్గు లజ్జ ఉంటే ఇక్కడ ఉండకుంటే ఏదన్నా సప్త సముద్రాలు దాటిపోవాలి, అప్పుడు మేము పట్టుకురావాలి సప్త సముద్రాల నుంచి మొన్న ఏమన్నా పట్టుకొచ్చినట్టు. ఇంకా మేము శుద్ధపూసరమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు సహనంతో ఉన్నారు. మిమ్మల్ని పొలిటికల్గా మిమ్మల్ని ఇలా పక్క ఏంది బండకేసి బాధింది కాబట్టి సంతోషంగా ఉన్నారు. లేకపోతే మీలాంటి వాళ్ళను ప్రజా తిరుగుబాటు లాంటిది వస్తే ఏం చేసేటోళ్ళి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. రేపటికి కూడా మీరు అనుకుంటున్నారు ఇంకా ఇట్లనే ఏదో మేము చెప్పి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ పోతాం. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏం అరెస్ట్ చేయడు, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తే మాకు క్రేజ్ వస్తుందని చెప్పి చేయడం అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా నేను అందుకని ఇంతకుముందు అర్ధ గంట ఇచ్చినా సరే వీళ్ళు మొత్తం లోపల పడేసి వీళ్ళు బయట తిరగకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను మిత్రులారా.